38,318 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. సింగిల్ ఓటర్స్ కార్వాన్లో దొంగ ఓట్లు 27,653 ఉన్నాయి. కార్వాన్లో చనిపోయినా ఇంకా ఉన్న ఓట్స్ 1,538 ఉన్నాయి. కార్వాన్లో ఒక ఇంట్లో 50 మంది కన్నా ఎక్కువ ఉన్న పేర్లతో ఓట్లు 8,671 ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కేవలం కార్వాన్లో కలిపితేనే 96,943 ఓట్లు ఉన్నాయి. 2023లో కార్వాన్ నుంచి ఎంఐఎం తరపున గెలుచుకున్న మొయినుద్దీన్ గారు 83,388 ఓట్లతో గెలిచారు. అక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి? 96,943 ఉన్నాయి. అసలు ఆయన ఇంట్లోంచి బయటకు కూడా రావడానికి ఇంకా ఏం చేసే అవసరం లేదు. నిజంగా ఒక ముస్లిం వచ్చి బయటికి భారతీయ సిటిజన్ అయినా ముస్లిం బయటకు వచ్చి ఓటు వేసే అవసరం కూడా లేదంటే వాళ్ళ ముస్లిం లేదా వాళ్ళకు కూడా నమ్మకం లేదు. దాని పైపెచ్చి ఏం చేశారు? అది కాకుండా నేను ఎలక్షన్స్లో నిలబడినప్పుడు ఎక్కడ గెలుస్తామో అనే భయంతో మనం హిందువులము కొంతమంది పసమంద ముస్లింలో చదువుకున్న ముస్లింలో మనకు ఓట్లు వేస్తారనే భయంతో ఏం చేశారు? వీళ్ళు 4.5 లక్షలు మన ఓట్లు డిలీట్ చేసేసారు. వాళ్ళు డిలీట్ చేసినవి ధర్మబద్ధమైన ఓట్లయితే ఈరోజు నాకు ఒక్కటే ఒక ప్రశ్న ఉంది. ఈరోజు 2025 కార్వాన్ ఎలక్టోరల్ ఓటు ఇది నాది కాదు, ఇది కనుక మీరు ఎలక్షన్ కమిషన్ సైట్లో కనుక వెళితే ఎందుకు ఇక్కడ ఆ పరివారం ఓట్లు ఇంకా ఉన్నాయి? అది ఎవరిది? వీళ్ళు డిలీట్ చేశారు. తమాషాని విషయం ఏంటి అని అంటే ఏదో ఓటర్ సర్వీస్ పోర్టల్ బిలాల్ అకీల్, ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఈ రోజుకి బిలాల్ అకీల్. ఇంకో తమాషాని విషయం ఉంది ఇక్కడ. ఇది తమాషాగా అయిపోయింది మన జీవితాల్లో. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంచుకోవట్లేదు. ఇలా 4.5 లక్షల మంది వినాయకుడి విగ్రహాలు వీళ్ళే చేసుకుంటారు, దుకాణాలు వీళ్ళే పెట్టుకుంటారు. ఓల్డ్ సిటీ మొత్తంలో వీళ్ళు టెంకాయల షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, మాంసం షాపులు వీళ్ళే పెట్టుకుంటారు. వీళ్ళే వినాయకుడి విగ్రహాలను బ్రోకరేజ్ చేసి అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్లో వీళ్ళే ఉంటారు, ప్లంబర్స్ వీళ్ళే చేస్తారు, ఎలక్ట్రీషియన్స్ పని వీళ్ళే చేస్తారు, ర్యాపిడోలు వీళ్ళే నడుపుతారు, ఓలాలు వీళ్ళే నడుపుతారు, బైకుల మీద లోన్లు తీసుకొని వీళ్ళు ఎగరగొడతారు. ఏ హిందూ తెలంగాణ పౌరుడికి బైకుల మీద లోన్లు కూడా రాదు. ఓల్డ్ సిటీ వీళ్ళు లోన్లు బ్యాంకుల నుంచి తీసుకొని ఎగరగొడతారు. పాపం అందుకే బీద తెలంగాణ హిందూకి ఇక్కడ లోన్లు దొరకవు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ నిజమైన హిందూ మోసం ఎక్కడవుతున్నాడు? బీఆర్ఎస్లు కాంగ్రెస్లు దొంగ ఓటర్ ఐడీలు సప్లై చేసి కనీసం ఇది భారతీయ ముస్లిం పస్మందా కూడా అనుభవించట్లేదు నాయన. ఇది పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, రోహింగ్యాలు వీళ్ళు వచ్చి తెలంగాణ తెలుగు బిడ్డ న్యాయాన్ని ఒక్క చోటనే 5 లక్షల మంది దౌర్జన్యంగా లాక్కునిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా మూలకపోతే ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుసా? నీ ఆడకూతుర్లను తీసుకెళ్ళిపోతారు వీళ్ళు, అన్యాయంగా నరికి చంపేస్తారు. నీ దేశంలో పెహల్గాం లాంటి అటాక్స్ జరుగుతుంటే ఎవడు ఎక్కడి నుంచి సహాయపడుతున్నాడో, వైదవ్యాన్ని ఇస్తున్నాడో నీకు తెలియదు. నీ దేవాలయాలను దోచుకుంటారు. కనీసం ఆ దేవాలయాల ఎండోమెంట్ భూమిలో నా ఎస్సీ ఎస్టీ బీద బడుగు వర్గ ఆర్థికంగా వెనుకబడిన బీసీ ఓబీసీలకు మనము మన భూమి మీదనే, మన దేవాలయ గుళ్ళ భూమి మీదనే ఇళ్ళు కట్టుకుంటాం.